శాంతి దేశము దూరమున వరభక్తులు చూచెదరు తండ్రి ఆశ్రయమీచునగా త్వరలో మేము చేరుదుమా స్థలము త్వరలో మేము చేరుదుమా స్థలము లోక బాధలు లేంగా సదా పూర్ణ శాంతిని పొందుచును పరిశుద్ధుల కీర్తనలు అందునే పొడు పాడుతును త్వరలో మేము చేరుదుమా స్థలము త్వరలో మేము చేరుదుమా స్థలము ప్రేమ సాగరుడౌ జనకు మాకు నీచిన మేలులకై మాకు కృతజ్ఞత చూపుచును నిత్యము స్తుతించెదము త్వరలో మేము చేరుదుమా స్థలము త్వరలో మేము చేరుదుమా స్థలము ஆலயத்தின் மகிமையை எப்பொழுது நடக்கிறார் விசுவாச வார்த்தை எப்போதும் சொல்லி தன்னுடைய ஜனங்களுக்கு ஒரு ஆறுதல் சொல்வார். அறிவிக்க மாற்றப்பட்டிருக்கிறார் தேவனுடைய பார்வையில் வெவ்வேறு சுத்தமாக இருக்கிறது. ஆனால் நீங்கள் அதற்கான மிக அழகாக அதிகாரத்தில் வார்த்தைக்கு பரிபூர்ணமான எங்கும் நடக்காத சிறப்பான ஒரு ஆராதனையை இந்தியாவுக்கு ஆலோசனை செய்தார்கள். இன்னும் அப்படியே சிறப்பாய் அமைய சிறப்பாய் நடக்க தெய்வம் அனைவரையும் நல்லபடியாக மகிழ்ச்சிப்பட்ட தேவ திட்டம் இவர்களை நாங்கள் வாழ்க்கிறோம், ஆசீர்வதிக்கிறோம். இவர்கள் பெருக கிடைத்திருக்கிறார்கள். அதனுடைய அறிவை சொன்னார்கள். நாமத்தில் ஆதரவு
సుధీర్ మీద ప్లీజ్ కవర్ పండి నా ಅವರೇನೋ ಪ್ರಶಾಂತ್ ఈ యాంగిల్ కరెక్ట్ చేపు షేప్ ఆగింది మనల్ని కవర్ చేయగలం ప్లీజ్ ఆడ కూడా నెక్స్ట్ పెద్ద చూడు సుధీర్ వీడి కోసం మూసేస్తుంది వీడు మూసేస్తుంది సుధీర్ ఇరుపా నీ క్లోజ్ సుధీర్ సుధీర్ ఇది వాడు సురేష్ అమ్మమ్మ రెండు కూడా సరే కూర్చోండి నా కూర్చోండి ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదరని ఆత్మ చెప్పుచున్నాడు. నేను పునరుత్థానములో జీవమునై ఉన్నాను. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించినలా, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన పిలుపును పొందుకున్నటువంటి ప్రియ తల్లి గారు శ్రీమతి ఇందిరా ప్రకాశం గారి యొక్క ఆత్మను సర్వశక్తి గల దేవుడు తన మహాకృప చేత తన ఎందుకు చేర్చుకున్నటకు అనుగ్రహించి ఉన్నాడు. కావున సమస్తమును తనకు లోపరుచుకొని జాలిన శక్తిని బట్టి మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చెడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా నిత్య జీవార్థమై పునరుద్ధానము కలుగున నిరీక్షణతో శ్రీమతి ఇందిరా ప్రకాశం గారి యొక్క శరీరమును మంటికి మన్నుగాను, బూడిదకు బూడిదిగాను, దుమ్ముకు దుమ్ముగాను భూమికి అప్పగించుతున్నాము. ఆమేన్. ప్రార్థించుదాము. సర్వశక్తి గల దేవా, ప్రేమాస్వరూపుడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. తండ్రి, మీ పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేసి ఉన్నారు, మీరు మనుషులను మంటికి మార్చుతున్నారు అని, నరులారా తిరిగి రండి అని సెలవిచ్చుతున్నారు అని. ప్రభా, ఈ దేహము ఎక్కడి నుండి తీయబడి ఉన్నదో మరలా అక్కడికే చేరుతుంది అని మీ లేఖన సత్యం మాకు బయలుపరుస్తుంది నాయన. అయితే ఆత్మ దానిని అనుగ్రహించిన దేవుని యొద్దకు చేరుతుంది అని వాక్యములో చదువుతూ ఉన్నాం. ప్రభా, ఈ సమయంలో ప్రియ తల్లి గారు ఇందిరా ప్రకాశం గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాము. వారికి మీరు ఇచ్చిన ఆయుష్కాలము, జీవితము, మంచి ఆత్మీయ అనుభవాలు, వాటన్నిటి కొరకు మీకు స్తోత్రాలు నాయన. ఎన్నటి సమయమందు మా ప్రభా మీ పరిశుద్ధమైన పిలుపును వారు పొందుకొని ఉన్నారు తండ్రి. వారి ఆత్మను మీరు చేర్చుకొని ఉన్నారు ప్రభువా. వారి జీవిత దినములన్నిటి యందు వారికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సాక్ష్యము కొరకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మీ వాక్యములో తెలియజేసి ఉన్నారు, మా జీవితాన్ని మా ప్రభా మీకు సజీవ యాగముగా సమర్పించుకొని ఉన్నప్పుడు ఒకానొక సమయమందు ప్రభువ మేము ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పటికీ కూడా తిరిగి రండి అని సెలవిచ్చి ఒక పిలుపుని మేము వినబోతున్నాము నాయన. అప్పుడు ఈ యొక్క మర్త్యమైన దేహాన్ని విడిచిపెట్టి
అమర్త్యతను మా ప్రభా మేము ధరించుకొనబోతున్నాము తండ్రి. దృశ్యమైనవి కాకుండా అదృశ్యమైన వాటిని మీరు మాకు చూపించబోతున్నారు. శాశ్వతమైన స్థలానికి మీరు మమ్మల్ని తీసుకుని వెళ్ళబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పారు తండ్రి. ఈ లోకంలో మీ పిలుపునందుకున్నటువంటి వారిని గురించి మీరు మాట్లాడుతూ వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుతున్నారు అని మీరు తెలియజేశారు. నాయన ఇంద్రప్రకాశం గారికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన శాశ్వత విశ్రాంతి కొరకు మీకు స్తోత్రాలు నాయన తండ్రి. వారు విడిచి వెళ్ళిన వారి బిడ్డలందరి యొక్క ఆదరణ క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ మాటల చేత ఒకరిని ఒకరు మీరు ఆదరించుకోనండి అని మీరు చెప్పారు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నేనుండు స్థలంలో మీరు ఉంటారని మీరు చెప్తున్నారు ప్రభువా. మీకు వందనాలు. మీ బిడ్డలను ధైర్యపరచండి, సంఘాన్ని మీరు బలపరచండి. వచ్చిన ఆప్తులను, స్నేహితులను, మిత్రులను మా ప్రభువా అందరినీ కూడా మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ ప్రత్యేకంగా ప్రియ తల్లి గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువును ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయండి. మా అపరాధం చేసిన వారు మీకు క్షమించిన ప్రకారం అపరాధం క్షమించుము. శోధనలో తేక దుష్టులను తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభుని క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, గొప్ప ఆదరణ ప్రియ తల్లి గారు ఇంద్రప్రకాశం గారు విడిచి వెళ్ళిన వారి బిడ్డలందరికీ చెరు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. దయచేసి గమనించండి. ప్రియ తల్లి గారు ఇంద్రప్రకాశం గారి యొక్క మెమోరియల్ ప్రేయర్ మీటింగ్ రేపు ఈవినింగ్ 6:30కి చర్చిలో అరేంజ్ చేసి ఉన్నారు. రేపటి సాయంకాలం 6:30 గంటలకు శ్రీమతి ఇంద్రప్రకాశం గారి యొక్క జ్ఞాపకార్థ కూడిక ఏర్పాటు చేయబడింది కనుక అందరూ దయచేసి గుర్తించాలని, అందరూ కూడా ఏకీభవించాలని మనం చేసుకున్నాం. అయితే కృష్ణ దగ్గర ఉన్నటువంటి ఇంటరెక్షన్ లూథరన్ దేవాలయంలో ఆ ప్రేయర్ ఈవినింగ్ 6:30కి ఉంటుంది. అది దయచేసి